హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ టెంపుల్ ట్రీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. చూసారా ఎన్ని బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో. చెట్టుకి ఎక్కడున్నా అన్ని బంచెస్ లాగే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇవి 3 days నుంచి అలాగే ఉన్నాయి, అందుకే ఇంత ఎక్కువగా ఉన్నాయి. రోజు అయితే ఇన్ని ఉండవులండి. డైలీ కోస్తుంటే మట్టుకు 3 ఫ్లవర్స్ అలా ఉంటాయి, ఒక్కో చోట 2 అట్లాగా. ఇవి 2 days నుంచి కోయలేదు కాబట్టి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి. అన్ని బంచెస్ లాగే ఉన్నాయి. ఈ వీడియోలో మీరు బర్డ్ వాయిస్ కూడా వినొచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసాను కాబట్టి ఇలా బర్డ్స్ వాయిస్ వినిపిస్తుంది. ఇంకా అది అలా ఉంచేసాను, వాయిస్ కట్ చేయకుండా. ఇది ఒక స్టెమ్తోనే ఇంతగా గ్రో అయిందండి. మా ఇంటి పక్కన ఉండే ఆంటీ గాలికి పడిపోతే ఒక స్టెమ్ ఇచ్చారు. ఇలా పడిపోయిందమ్మా, ఇవి ఊరకలా పెడితే వస్తాయి అన్నారు. సరేనని ఒక కుండీలో పెట్టాను. ఇంత బాగా గ్రో అయింది. దీని నుంచి మళ్ళీ సపరేట్ చేసిన మొక్కలు కూడా చూపిస్తాను. ఇది నేను ఒక 15 liters ఆయిల్ టిన్లో పెట్టాను. ఇదిగోండి, దీంట్లోనే. ఇది పెట్టి కూడా 3 years అవుతుంది. అందుకే ఇది కూడా పాడైపోతుంది. స్టీల్ది కదా, అందుకే ఇలా తుప్పు వచ్చినట్టుగా అయిపోయింది. ఇంకా ఇన్ని రోజులు ఉంది అంటే దానికి పెయింట్ చేయటం వల్ల అలా ఉంది. ఏం పెయింట్ చేయలేదంటే అసలు ఎక్కువ రోజులు ఉండవు. స్టీల్వి కాబట్టి తొందరగా పాడైపోతాయి. ఇదిగోండి, అప్పటికే ఇంక పాడైపోవచ్చింది. ఇంక తీసేసి వేరే దాంట్లో పెట్టాలి. ఈ ప్లాంట్ కూడా మొత్తం ఇగోండి చూడండి, పైకి మొత్తం ఎయిర్లే కనిపిస్తున్నాయి. సాయిల్ కూడా బాగా టైట్గా అయిపోయింది. మనం తోదామన్నా అవ్వట్లేదు. అన్ని ప్లాంట్స్కి అయితే మంత్లీ వన్స్ లేకపోతే 2 weeksకి ఒకసారి అట్లాగా అన్నీ తోగుతూ ఉంటే వాటికి వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగా ఎయిర్లు ఫామ్ అయిపోయినాయి అంటే వాటర్ వేసినా అన్నీ వెంటనే కిందకు వచ్చేసి ప్లాంట్ అంత హెల్తీగా ఉండదు. ఈరోజు మార్నింగ్ మనం వాటర్ వేసినా మళ్ళీ ఆఫ్టర్నూన్కే మళ్ళీ డ్రై అయిపోయి మొక్క పాడైపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే వాటర్ కావాలి అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వాటర్ ఎక్కువ వేస్తే అవేమో కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సాయిల్ బాగా స్ట్రాంగ్గా అయిపోయింది కదా ఎయిర్లతో, అందుకని అలా అయిపోతుంటుంది. దీన్ని రీపాట్ చేయాలి. కానీ ఎక్కువ ఫ్లవర్స్ అలా ఉంది కదా, అన్నీ మనం రీపాట్ చేస్తే ఎలా అయినా దాన్ని కదిలిస్తాం కదా, అటు ఇటు కుదిపినట్టు అట్లా చేస్తేనే కదా వస్తుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయిలే అని అలా ఉంచేసాను. కొంచెం ఈ గ్రోయింగ్ తగ్గిన తర్వాత ఫ్లవర్స్ ఇవన్నీ కొంచెం తక్కువ వస్తాయి కదా. కానీ ఎప్పుడు దీనికి అన్సీజన్ అండి, ఎప్పుడు ఉంటాయి ఫ్లవర్స్. ఎప్పుడు రీపాట్ చేద్దామన్నా అవ్వదు, అందుకే అలా ఉంచేసాను. లేదంటే కొన్ని రోజులకి అలాగ ఎక్కువ రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత మారుస్తూ ఉంటాం కదా. లేదంటే సాయిల్ అంతా మళ్ళీ ఒకసారి తవ్వినట్టుగా అనేసి మళ్ళీ కొత్త సాయిల్ వేస్తే బాగుంటాయి. అలా చెయ్యాలి. కానీ ఈ ప్లాంట్ తీయలేదు. ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి, ఎప్పుడు తీద్దామన్నా అవ్వదు, అలా ఉంటుంది. ఇవి వాటర్లో వేస్తే మటుకు 3 days అలా ఫ్రెష్గా ఉంటాయి. మనం మామూలుగా దేవుడి ఫొటోస్ దగ్గర అలా పెట్టుకుంటే మటుకు మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా వాడిపోతాయి. ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ అవుతాయి వాడిపోవటం. పెట్టినప్పుడైతే చాలా బాగుంటాయి నిండుగా. ఇవి మాల కూడా కట్టుకోవచ్చు, ఇన్ని ఎక్కువ వచ్చాయంటే. నైట్ టైం కోసుకొనైనా మాల కట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అయినా. ఇవి కాడలు పొడవుగానే ఉంటాయి కాబట్టి మాల కట్టడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక స్టెమ్ చాలండి ఇదైతే మటుకు. ఎప్పుడు కొంతమంది పూజకి ఎప్పుడు పూలు ఉండాలంటే ఏ ప్లాంట్స్ అయితే బాగుంటాయి అనుకుంటారు కదా, ఇదైతే ది బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, వేరే కొమ్మలు కూడా పెట్టి ఇలా ప్రాపగేట్ చేసామని. అందులో ఇదొక ప్లాంట్. ఇది పెట్టి ఆల్మోస్ట్ 1.5 year అవుతున్నట్టుంది. మళ్ళీ దీనికి ఇంకో ప్లాంట్ కూడా ఉంది, ఫ్లవరింగ్ ప్లాంట్. అలాగా ఒక కుండీలో 2 plants వరకు ఉంటాయి మ్యాక్సిమం. కిందనేమో నార్మల్ డెకరేషన్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, ఇవేమో మనం యూస్ చేసుకోవటానికి. ఇది కాడ ఎండిపోయింది, అలా వస్తాయి అన్నమాట. అలాగా ఇదేమో రేపు వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇప్పుడేం బర్డ్స్ లాగా ఉన్నాయి కదా, అవి రేపు వస్తాయి. ఇది ఇంకో ప్లాంట్. ఇది పెట్టి 2 years పైనే అవుతుంది.
ఈ కొమ్మలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. మనం ఫ్లవర్స్ కోసేటప్పుడే ఇలా కిందకని కోస్తుంటాం కదా, అప్పుడు ఇరిగిపోతుంటాయి. బాగా స్ట్రైట్గా పెరుగుతాయి ఇవి. మనం బాగా అంత హైట్ అవసరం లేదనుకుంటే కొంచెం ఇరిపేసామంటే అక్కడ నుంచి ఒక 4 స్టెమ్స్ అట్లా వస్తుంటాయి. బాగా హైట్కి అయితే వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు కొంచెం పెద్ద కుండీకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ మొక్కకైతే. చిన్న పార్ట్స్లో పెట్టామంటే అసలు ఇంత పెద్ద ఫ్లవర్స్ రావు. చిన్న చిన్న ఫ్లవర్సే వచ్చి అంత హెల్దీగా కూడా ఉండదు. మ్యాక్సిమం చూపించాను కదా, ఒక 15 లీటర్స్ పట్టేలాంటివి అయితే బాగుంటాయి ఈ మొక్కలకి. ఇంకా అంతకన్నా ఎక్కువైనా పర్లేదు, ఇంకా మొక్క గ్రోయింగ్ బాగుంటుంది కదా. ఇంకా అంతకన్నా చిన్నవైతే అంత బాగుండవని నా ఫీలింగ్. మరి కొన్ని రోజులకే రీపాట్ చేసుకోవాలి. పెట్టుకోవచ్చు చిన్న కుండీల్లో కూడా, కానీ తొందరగా రూట్స్ డెవలప్ అయిపోయి సాయిల్ అంతా టైట్గా అయిపోతుంది. ఇలా దూరం నుంచి కూడా చూస్తే మీకు తెలుస్తుంది కదా అసలు ఎంత ప్లాంట్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అని. ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది. దాని కింద మళ్ళీ వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడటానికి. ఎర్లీ మార్నింగ్ అలా మేడ మీదకి వెళ్ళి ఆ ఫ్లవర్స్ చూస్తూ బర్డ్స్ అన్నీ అలా అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అలాగే అనిపిస్తుందా? మీ టెర్రస్ మీద కూడా గార్డెనింగ్ చేస్తున్నారా? లేదంటే ఇలాంటి మొక్క తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుందా ఈ వీడియో చూస్తే? కామెంట్ చేయండి. ఇలా వీడియో తీస్తుంటే ఆకాశాన్ని అంటినట్టుగా ఉందండి ఈ మొక్క అయితే. చాలా బాగా అనిపించింది వీడియో తీసేటప్పుడే. ఇంత ఫ్రెష్గా ఉంది కదా మొక్క. మళ్ళీ కింద ఏమంత సాయిల్ బాగా లేదు, ఏర్లన్నీ ఫామ్ అయిపోయి టైట్గా అయిపోయిన సాయిల్ అయినా సరే బాగుంది. ఇది 0 మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ వాటర్ ఇస్తే చాలండి దీనికి. అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏం అవసరం లేదు. ఈ మొక్కను ఇంకా నాగచెంప అని కూడా అంటారంట. ఇంకా కొన్ని ప్లాంట్కే ఉంచేసాను. ఇవి ఇంతవరకు కోసాను అనమాట. ఇవే ఎన్ని వచ్చాయో చూడండి. అది చైర్ వేసుకొని కోస్తే కానీ అవ్వలేదు, అన్నీ పైకి వెళ్ళిపోయాయి కదా. ఇంకా లాగామంటే కొమ్మలు ఇరిగిపోతాయి. ఈ ప్లాంట్కి మెయిన్గా కావాల్సింది సన్లైటేనండి. ఇంకెలాంటి ఫెర్టిలైజర్స్ ఏం అవసరం ఉండదు. ఎందుకంటే ఈ మొక్కకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. మామూలుగా అన్ని ప్లాంట్స్కి వచ్చేలాగా మిల్లీ బర్డ్స్ అట్లాంటివి కానీ ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇంతేనండి ఈరోజు. ఇంతకుముందు వీడియోలో సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఒక చిన్న స్టెమ్తో ఇంత బాగా గ్రో అయ్యి మనం దీన్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.